సంథింగ్ ఇక్కడ బహిరంగంగా అది చెప్పకపోవడం అనేటటువంటి దాని ప్రకారం చూస్తే దాన్ని ఏంటంటే ఏ ఎక్స్పెక్టేషను లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్తే అదొక తృప్తి. ఇప్పుడు గ్యాస్ బండ్లు ఇవి కూడా అన్ని ఆపేశారు అనుకున్నప్పుడు గ్యాస్ బండ్ ఇచ్చారు, అదొక తృప్తి ఎట్లాగా కల్పించామో అట్లాగా ఒక సర్ప్రైజ్ అని ఏమైనా చెప్పదలుచుకున్నారేమో. అంటే దీనికి అన్నదాత సుఖీభావకు 4,500 కోట్లు ఎంత అంటే కదా కేటాయించింది? 1000 కోట్లే కదా ఇక్కడ రాసింది. అంటే మొత్తం ఆ శాఖక వ్యవసాయ శాఖకి టోటల్ గా కేటాయించడం టోటల్ 11,000 కోట్లు. అవును 11,000. ఇప్పుడు దాంట్లో లెక్క ప్రకారం ఇప్పుడు దీంట్లో జగన్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు రైతు భరోసాకి? 6,147 కోట్లు. మరి 6,147 కోట్లు ఇవ్వాలి కదా. 11,000 కోట్లు బడ్జెట్ లో 6,147 కోట్లు దీనికి అంటే వర్కౌట్ కాదు కదా. 6,140 కోట్లు కూడా సరిపోదండి. ఇప్పుడు అంతే కదా, 20,000 కదా, 52 లక్షల మంది 11,000 కోట్లు అటుకే వెళ్ళిపోవాలి. అదే కదా, సరిపోదు అసలు, అదే సరిపోతుంది. కాబట్టి సంథింగ్ అక్కడ అయ్యే నిజంగా అది ఇవ్వదలుచుకుంటే అతనే చెప్పేవాడు కదా, మేము రైతులకి చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నామని. అంటే 4 నెలల బడ్జెటే కాబట్టి ఈ సంక్షేమాలు ఏమి ఇందులో జోడించలేదా? ఇప్పుడు కమిట్మెంట్ అనేది ముఖ్యమండి. ఇప్పుడు క్రిందటిసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ వెంటనే పెట్టిందిగా. అవును. ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారు? అదేమంటే సరిగ్గా చదువుకోలేకపోయారు. అసలు విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన 14 లక్షల కోట్ల కథని మర్చిపోవాలి జనం, అట్లాగే సంక్షేమ పథకాలు మర్చిపోవాలి జనం, లేదా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది జగన్ హయాంలో అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అందుకోసం 2 సార్లు వేసేసారు. ఇప్పుడు ఏముంది ఇంకా అందులో అద్భుతం? ఇప్పుడు వాళ్ళు ఏదో పెట్టారు, ఇది హెడ్డింగ్ పెట్టారు, రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజును తీసుకొస్తున్నారు అని చెప్పేసి. క్రిందసారి 31,000 కోట్లు మూలధనానికి పెట్టాడు, ఇప్పుడు వీళ్ళు 32,000 కోట్లు పెట్టారు. ఏంటి అందులో తేడా? 1,000 కోట్ల రూపాయలు. అది అంత ముందు దాంతో పోల్చుకుంటే జగన్ కూడా